హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో 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 మాట్లాడుతున్నది. అవును సార్ నాగేష్ మహేష్ మాట్లాడుతుంది. మీరు ఈఎంఐ డ్యూ ఉంది సార్, ఇంకా పేమెంట్ కాలేదు. ఏ ఈఎంఐ బాయ్ సార్? ఇది నావి ఈఎంఐ సార్. నావి మంత్ ఎండ్ వరకు చేపిచ్చేస్తా. మంత్ ఎండ్ వరకు కుదరతారు. మీరు లాస్ట్ మంత్ కూడా ఇలానే మీరు మంత్ ఎండ్ వరకు అనేసి యాడ్ చేశారు. మీరు ఇప్పుడు క్లియర్ చేయండి సార్. మీరైతే ఇప్పుడు పైసలు లేకుండా క్లియర్ అవుతుందో చెప్పండి, చేపిచ్చేస్తా. పైసలు లేకుండా తీసుకున్నారు కదా సార్, పైసలు లేనప్పుడు నీ పేరు? నా పేరు మహేష్ సార్. మహేష్, నేను క్వశ్చన్ చెప్పాలా? పైసలు లేనప్పుడు నేను తీసుకున్నా, సరేనా? ఇప్పుడు నాకు కట్టడానికి పైసలు లేవు నా దగ్గర. పైసలు లేనప్పుడు తీసుకున్నా కదా. మీరు అడ్రస్ చెప్పండి సార్. అయితే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ విజిట్ అడ్రస్ చెప్పండి. హోల్ సిటీ చార్మినార్ తెలుసా? హోల్ సిటీ చార్మినార్, హోల్ సిటీ గ్రామం చార్మినార్ దగ్గర వచ్చి ఫోన్ చేయమని. పక్కకే నాకు షాప్ ఉంది, మాట్లాడదాం. అట్లా లైన్ లో ఉందండి. షాప్ పేరు ఏం పేరు మీది? షాప్ పేరు చెప్పండి. ఏంటి షాప్? ఒక నిమిషం లైన్ లో ఉన్నాడు. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పంపిస్తాను. ఆడే ఉన్నాడు ఇప్పుడు. చార్మినార్, ఎగ్జాక్ట్ చార్మినార్ దగ్గర వచ్చి నాకు ఫోన్ చేయమనండి. చార్మినారే సార్, చార్మినార్ దగ్గరనే వచ్చి నాకు ఫోన్ చేయమను. ఆడికి వచ్చి కలుస్తాను అన్నా కదా. అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందా నీకు? మాకు తెలుగు అర్థమవుతుంది, అన్న అర్థమవుతున్నా. మీకు అర్థమవుతుందా? లోన్ తీసుకున్నారు కదా, పేమెంట్ చేయండి అంటే. ఇప్పుడు కాదు నాయన, నీకు మంత్ ఎండ్ వరకు చూపిస్తా. ఏంది మంత్ ఎండ్ వరకు చేస్తావు? లాస్ట్ మంత్ అలానే చెప్పినాను. మంత్ ఇట్లానే మాట్లాడతా. ఈ మంత్ ఎండ్ కూడా చెప్పియా మరి. ఎందుకు చేయవు? డబ్బులు తీసుకున్నావు కదా, తీసుకుని వాడుకోనికే కదా డబ్బులు ఇచ్చి. నువ్వు ఎందుకు ఇచ్చినావు డబ్బులు? మళ్ళీ తిరిగి కట్టు. మంత్ ఎండ్ వరకు కడతా అంటున్నా. కట్టు, రోజు కట్ట, 4 గంటలకు కట్ట, అర్ధ గంట కట్ట. హైదరాబాద్ ఎగరకు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు సార్? ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మేడం, ఎవరికి కాల్ చేసారు మేడం? కనీసం కస్టమర్ పేరైనా చెప్పండి. ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ మాట్లాడుతున్నా, చెప్పండి. ఎస్ బ్యాంక్ క్రెడిట్ బిల్ సార్. మేడం, ఈ పేమెంట్ ఇప్పట్లా కాదు మేడం, ఒక 2 months పడుతుంది. నాకు మీరు ఎస్ బ్యాంక్ అంటున్నారు కానీ క్రెడిట్ కార్డా, పర్సనల్ లోనా మీరు కాల్ చేసింది? క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డా? ఇది మనం ఇప్పుడు కాదు, ఈ మంత్ కాదు, 2 months ఈజీగా పడుతుంది సెటిల్మెంట్. అంత టైం ఎందుకు సార్? ఇంకా 3 months పేమెంటే కాలేదు, ఇంకా టైం అడుగుతున్నారు. చేయండి సార్, అట్లీస్ట్ షాప్ అమౌంట్ అయినా. నాట్ పాసిబుల్ మేడం. సార్ 2322 రూపీస్ ఉంది అంతే. ఆల్రెడీ లాస్ట్ మంత్ ఫండింగ్ చేసారు కదా మేడం. లాస్ట్ మంత్ ఫండింగ్ చేసారు కదా మీరు. హలో, లాస్ట్ మంత్ ఫండింగ్ చేసారు కదా మేడం. లాస్ట్ మంత్ ఫండింగ్ చేసారు కదా. హలో, చెప్పండి సార్. మీరెవరమ్మా? సార్ నేను మరి టీఎల్ సార్. చెప్పండి. టీఎల్ అంటున్నారు, మీకు మరి ప్రాపర్ ట్రైనింగ్ లేదా? మీరు కాల్ తీసుకున్నప్పుడు చెప్పేది లేదా? మీరు అన్ని రూల్స్ మాట్లాడుతున్నారు. పేమెంట్ కట్టాలని చెప్పి మీరు రూల్ ప్రకారం ఉండేది ఉంటే ఆడ జాబ్ చేయాలి మేడం, లేకుంటే చేయకూడదు మీరు. అది మీకు అప్లికబుల్ కాదా సార్ ఆర్బీఐ రూల్స్? మేడం కాదు మేడం, ఏ విషయంలో అవుతుంది, ఎక్కడ రాసి ఉందని చెప్పండి. నేను మీ రూల్ గురించి చెప్తా. నేను మీరు కూడా మాట్లాడాలి కదా సార్. మీరు మా రూల్స్ మాట్లాడుతుంటే మేము కూడా అడుగుతాం కదా. మరి మేడం అడగండి మేడం, ఏం అడుగుతారు చెప్పండి. నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. మీ ఎంప్లాయీ చెప్పండి, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. నాకు కార్డ్ ఇన్ టైం కట్టుకోవాలి కదా సార్ బిల్. మీ ఎంప్లాయీ ఐడి చెప్పండి, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. టీఎల్ అంటున్నారు కదా, టీమ్ లీడర్ కదా మీరు ఆడ ఏజెన్సీలో. ఎంప్లాయీ చెప్పండి. మీకెందుకు సార్ అవంతా? పూజ చేసుకుంటాం మేడం. చేసుకోండి సార్. మరి చెప్పండి చేసుకోండి. మీరు ఎంప్లాయీ చెప్పేదాకా దీని గురించి డిస్కస్ చేయాలి సార్. ముందు కాదు, ఫస్ట్ మీరు నాకు చెప్తారా చెప్పారా ఎంప్లాయీ? సరే, ఏజెన్సీ పేరు చెప్పండి. ఏజెన్సీ పేరు చెప్పండి. అంత భయం ఉంటే ఎందుకు పని చేస్తారు మేడం? నాకు అర్థం కాదు. ఇంత భయం ఉంటే ఎందుకు పని చేస్తారు మీరు ఏజెన్సీలో?
ఏం మీరు భయం? ఏదైతే జాబ్ చేస్తున్నారో చెప్పలేని పరిస్థితి ఉంటే కాదు ఎందుకు సార్, సార్? మిమ్మల్ని చూసి భయపడుతున్నామా ఏంది? ఏజెన్సీ పేరు చెప్పండి, మళ్ళీ కన్ఫర్మ్ చేయండి, ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయండి. మీకెందుకు సార్ అదంతా? కార్డు ఎందుకు బిల్ చెప్తలేరు అడుగుతుంటే మేడం? కార్డు బిల్ గురించి చెప్పండి. ఎందుకు చెప్తలేరు? మా ఏజెన్సీలు మా ఐడీలతో మేడం ఎందుకు మీరేం చెప్తలేరు? చేసుకుంటారు? రీజన్ చెప్పండి. నేను వెరిఫై చేస్తున్నా, మీరైనా కాదా లేకుంటే ఎవరైనా ఫ్రాడా? అమ్మాయిలు చాలా మంది ఫ్రాడ్ తయారయ్యారు ఈ సరే మధ్య. సార్, ఫ్రాడ్ డే అనుకున్నా. మీరు పైసలు నాకేం ఇవ్వట్లేదు కదా, మీరు మీ కార్డుకే కదా మీరు కట్టుకునేది. మీరు ఎవరు మేడం? ఆథరైజ్ గాండి, మీరు ఎవరు? సార్ మరి authorized. కార్డు యూజ్ చేసుకున్నారు ఒక కదా పని సార్. చేయండి మేడం, ఒక పని చేయండి, మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నా దగ్గర పంపించండి, సరేనా? హోమ్ విజిట్ పంపిస్తే? చెప్పండి. అరే పంపించండి, పంపిస్తే కదా ఆయన వచ్చి తీసుకోతాడు కదా. అదే సార్, పంపిస్తే ఏం చేస్తారు చెప్పండి? అప్పుడైనా వచ్చేది అదే కదా సార్, కార్డ్ బిల్లే కదా. వాళ్ళు సరే వచ్చి చెప్పేది అతనికి కూడా వచ్చి క్యాష్ తీసుకోపోమనండి, సరేనా? క్యాష్ ఉన్న దగ్గర. క్యాష్ తీసుకో. కార్డ్ సార్, క్యాష్ ఏమైనా ఇచ్చారా సార్ కార్డులోకి వెళ్ళి తీసుకుని? నేను క్యాష్ తీసుకున్నా కదా కార్డులకని. మరి అట్లానే కట్టాలి కదా అదే సార్. ఆన్లైన్ లో చెప్తున్నా నేను, ఆయనకి తీసుకున్నప్పుడు మళ్ళా cash ఆన్లైన్ లోనే చేస్తా అంటున్నా కట్టాలి. నేను. క్యాష్ వచ్చి ఎవరు తీసుకోరు సార్, అట్లా తీసుకునే మీకు రైట్ మాకు లేదు. ఒకవేళ మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ని పంపిస్తే పంపించండి, లేకుంటే ఏజెన్సీ పేరు చెప్పండి, లేకుంటే మీ ఎంప్లాయీ చెప్పండి, లేకుంటే మీ మేనేజర్ ఏసీఎం కార్డ్ ఎవరు? బిల్ గురించి చెప్పండి సార్, నేను అన్ని మీ చెప్తాను ACM కానీ. ఎవరు? కార్డ్ బిల్ RTP. ఎప్పుడు క్లియర్ చేస్తారో చెప్పండి సార్. ఆర్టీపీ. ఎందుకు ఆర్టీపీ సార్? అందుకే ఆర్టీపీ. మీరు నాకు వెరిఫై చేస్తలేరు కొన్ని కదా. ఇంజక్షన్ లెటర్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఇంజక్షన్ లెటర్ నేను ఎందుకు తీసుకుంటా మేడం? నేను మరి పిచ్చోనా? RTP నాకేమన్నా ఎందుకు మెంటల్ అవుతుంది సార్ అది? నాకేమన్నా మెంటల్ గిట్ల ఎక్కిందా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోనికి? మరి నాకేం అవసరం ఆర్టీపీ మేడం? ఎందుకు అవుతుంది అది? ఆర్టీపీ ఎందుకు అవుతుంది చెప్పండి. డిఆర్ఏ చేసినావాను? చేశాను సార్. ఎంత వచ్చింది నీకు? ఎంత వచ్చింది? ఎన్ని రౌండ్ కొట్టినావు? ఎన్ని రౌండ్ వేసినావు డిఆర్ఏలో? ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాను సార్. ఎంత వచ్చింది? 80. 80 వచ్చిందా? నేనైతే మీ మాటలతోనైతే నేను నమ్మలేను నేను. అవునా? మీకు వచ్చింది Yes, sir. సార్ మరి 100/100? నేను చేపించదే డిఆర్ఏ చేపిస్తాను, నేను నా పనే అది. అవునా? అవునా? నా దగ్గర వచ్చిన అంతా 98 సార్ మీరు చేస్తుంటారు. అన్ని రూల్స్ మాట్లాడుతున్నారు, మళ్ళీ కార్డ్ బిల్ కూడా కట్టాలని చెప్పి నేను మీకు ఏం తెలియాలి చెప్తున్నా సార్. నేనేం ఇంకా చెప్తున్నా, అంత చేసి మీరు కూడా ఏం ఎప్పుడు లేదు దాకా సార్. మీరు అయితే DRA ఆథరైజర్ అయితే ఎవరికి మీరు ఎప్పుడు దాకా అయితే నాకు మీ ఏజెన్సీ పేరు మీ ఎంప్లాయీ చెప్పారు, అప్పుడు దాకా పేమెంట్ గురించి మాట్లాడను ప్రస్తుతనే లేదు. హలో హలో శ్రీనివాస్ సార్, నమస్తే సార్. నమస్తే सर HDFC क्रेडिट कार्ड डिपार्टमेंट में शिवराज మాట్లాడతారు సార్. నేను కాల్ రికార్డ్ వచ్చా ట్రైనింగ్ క్వాలిటీ పర్పస్ కి. మీ కాల్ రికార్డ్ చేసుకుంటున్నాను, కాల్ ట్రైనింగ్ పర్పస్ చెప్పండి. सर क्रेडिट कार्ड पेमेंट इज पेंडिंग नो सर. कार्ड नंबर लास्ट एंडिंग विथ 2590. సెటిల్మెంట్ కి వెళ్తా. వాట్ సార్? సెటిల్మెంట్ విచ్ లాంగ్వేజ్ యు ఆర్ కంఫర్టబుల్ సార్? తెలుగు. తెలుగు మెయిన్ లైన్ సార్. ఓకే. You can understand me English also, right sir? I know English also, I know Telugu also, I know Hindi also. ओके हिंदी है ना. अगर आप सेटलमेंट के लिए चाह रहे हो ना सर अभी तो डेफिनेटली सेटलमेंट का ऑप्शन है. आपका टोटल आउटस्टैंडिंग सर 37,615 रुपीज है सर. टोटल आउटस्टैंडिंग अमाउंट. ओके ठीक है ना सर. अगर आप सेटलमेंट के लिए चाह रहे हो तो सर एक ही साथ में होगा तो कितना तक पेमेंट कर सकोगे सर आप? आप बताइए कितने में हो जाएगा. एक मिनट सर. तो फुल एंड फाइनल आ रहा है 21,797 रुपीज में आ रहा है. इसका प्रिंसिपल अमाउंट कितना है? हाँ सर. प्रिंसिपल अमाउंट कितना है? तो प्रिंसिपल अमाउंट सर 23,657 रुपीज है सर. फिर प्रिंसिपल 23,000 है तो आप 21,000 सेटलमेंट कैसा पूछ रहे हैं? सर प्रिंसिपल में ये जैसे क्यों सर टोटल आउटस्टैंडिंग में ही मिलेगा आपको. प्रिंसिपल में कोई भी नहीं देगा. मेरे को 10% में सेटलमेंट होना है. कितना है सर? 10%. 10% में है. नहीं हो पाएगा सर बेटा. चलो फिर नहीं होता तो कितना पेमेंट करना चाह रहे हो सर? 10% बोलेगा तो. एक सेकेंड में बोलता हूँ, अभी बोलता हूँ. ओके मैं अमाउंट ही बोल देता हूँ. 23,000 मैं इसको मैं करा दूंगा कुछ 6,500. 6,500. कौन सा प्रिंसिपल पे डाल रहे हो सर आप? हाँ मैं प्रिंसिपल पे डाला हूँ 15% डाला हूँ. प्रिंसिपल पे चलो 20% ही मान लो. 20% में भी
सर प्रिंसिपल में वैसा नहीं दे पाएंगे सर, आप टोटल आउटस्टैंडिंग में जो भी आपका टोटल आउटस्टैंडिंग है ना उस पे पकड़िए, ठीक है, कोई बात नहीं, उससे मिलेगा, प्रिंसिपल पे नहीं मिलेगा। नो इश्यू, नो इश्यू। आप एक काम कर दो, आरटीपी मेंशन कर दो, उसके बाद में लिख लूंगा। क्या सर? आरटीपी मेंशन कर दो आप। नहीं सर, आराम से हो जाने का ये है ना, तो इसीलिए बोल रहा हूँ आपको। नहीं, आप बहुत ज्यादा बोल रहे हो भाई साहब, बहुत ज्यादा बोल रहे हो आप। और अब मैं सेटल ही करा रहा हूँ तो मैं क्यों 21,000 दूँ, है ना? कैसे सिविल भी स्पॉइल कर ले रहा हूँ ना मैं। सर वही सर, अभी फुल एंड फाइनल बोलेगा तो 14,000 रुपये में हो जाएगा, तो इसीलिए बोल रहा हूँ आपसे मैं। देखो कुछ 6,000 में खत्म कर दो, होता तो। 6,000 में नहीं आएगा सर। ठीक है, 6,000 में कैसा कुछ नहीं कर सकता हूँ मैं, एल प्लस, क्योंकि मेरे पास भी फंड उतना नहीं है। आप आरटीपी मेंशन कर दो, ठीक है? तो फुल एंड फाइनल 12,000 रुपये में करवा के दे सकते हैं सर। 6,000 रुपये में नहीं आएगा सर। 12,000 में करोगे? हाँ, तो और कुछ और काम नहीं हो पाएगा सर उससे, फिर से सारा। ठीक है, काम करो, मुझे कल एक बार कॉल करो ना, कल सुबह मुझे 10 बजे। देखता हूँ मेरे पास कुछ पैसे हो जाएगा क्या, क्यों बोला मेरे पास 6,000 ही है, इसलिए मैं आपको बोला। हाँ, देखता हूँ मैं कुछ किसी से इंतजाम वगैरह होता है क्या। हाँ, कल एक बार कॉल करो मुझे सुबह। क्या नाम है आपका? शुभ नाम? शिवराज सर। शिवराज, ठीक है, कल एक बार कॉल करो मुझे। हाँ, ओके सर, ठीक है, चलो बाय। चलो सर, बाय।